కమ్యూనిస్ట్ మా ఇంటికి రాకూడదు అనుకున్నవాడు కూడా మమ్మల్ని పిలిచి చందా ఇచ్చి పనిచేయమని చెప్పేసి చెప్పారు. వాళ్ళ సపోర్ట్ వచ్చింది. దాని దగ్గరికి వారికి కూడా మంచి పేరు కూడా వచ్చింది. అది 5 ఏళ్లలో అది చెప్తా కదా, తక్కువ మాట్లాడి ఎక్కువ పని చేస్తారని. ఆయన నిదానంగా మెల్లిగానే మాట్లాడతాడు, కానీ ఎక్కువ పని చేసేటువంటి తత్వం ఉన్నాడు. అందువల్ల అతనికి మంచి పేరు వచ్చింది. ఇప్పుడు ఆయన చనిపోయినప్పుడు మేము ఎలక్షన్స్లో ఉన్నాం. ఖమ్మం జిల్లా లోకల్ బాడీ ఎలక్షన్స్లో బిజీగా ఉన్నాం, కుదరలే రావడానికి. ఈరోజు కూడా 5 గంటలకు కాకినాడ వెళ్ళాలి, రేపు స్టేట్ మీటింగ్ ఉంది. అయినా వచ్చి వాళ్ళు చూసిపోదామని చెప్పేసి అని వాళ్ళ అబ్బాయి ఫోన్ చేయగానే మన సుందరేశ్వర గారు ఫోన్ చేసి మీరు తప్పకుండా రావాలి అంటే వచ్చి వెళ్తానని చెప్పాను. నాకు ఈ అవకాశం వచ్చింది. అయితే రాజకీయాల్లో విభేదాలు ఉంటాయి కానీ శత్రుత్వం ఉండదు. కానీ ఇప్పుడు శత్రుత్వం కాదు, అసహ్యకరమైనటువంటి అసభ్య దోషాలతో వస్తూ ఉన్నాయి. నేను రాత్రి ఇప్పుడు చూసా, మరి బీజేపీ అధ్యక్షుడంట, అతను పట్టుకొని ఆ విజయాన్ని ఏదో మాట్లాడాడు. విజన్ పాలసీకి మాకు డిఫరెన్స్ ఉంటాయి, మాకు బీజేపీకి డిఫరెన్స్ ఉంటాయి, మాకు ఉంటాయి. విభేదాలు ఉండాలి కానీ వ్యక్తిగత దోషాలు ఏంటి? ఎవరు అందుపై ముట్టాలేదు కదా, బీజేపీ ప్రెసిడెంట్ ముట్టాలా ఇంట్లో పన్న దీంట్లో తెలియదు. పర్సనల్ క్యారెక్టర్ అసాసినేటెడ్ చేతికి ఎవరాడు, అది ఇట్ ఈస్ వెరీ బ్యాడ్. పొలిటికల్ అన్కల్చర్ సిస్టమ్ రాకూడదు. ఆ విధంగా రావడం చాలా బాధాకరం. 1. 2, ఈ మతంతో కూడుకున్నటువంటి బీజేపీ వాళ్ళకి వాళ్ళు చెప్పేది విధానాలు ప్రజలకు నచ్చకపోతే మతాన్ని, వ్యక్తిగతమైన దోషాలని చెప్పడం ద్వారా వాళ్ళు బతకాలని ప్రయత్నిస్తారు. దానిలో భాగమే వ్యక్తిగత దోషాలు. చేస్తే ప్రజలకు పని చేయొచ్చు. ఇప్పుడు తమిళనాడు, కేరళలో చాలామందికి లెఫ్ట్ భావాలన్నా కూడా గుళ్ళకి పోతారు కదా, గుడులను అన్యాయం చేయడం లేదు కదా. అటువంటిప్పుడు దేవుళ్ళు అన్నం పెట్టుకునేందుకు వీళ్ళు చేయాలి. ఇది చాలా అన్యాయం. అందుకనే రాబోయే రోజుల్లో మన నాయకుడిని దృష్టిలో పెట్టుకొని బీజేపీ వ్యతిరేక ఫ్రంట్ని బలోపేతం చేయాల్సిన అవసరం ఉంటుంది. తద్వారానే అంతం చేయగలం. కమ్యూనిస్టుల ఐక్యత ఇంకా ముఖ్యం. ఇప్పుడు కమ్యూనిస్టుల ఐక్యత లేకపోతే మనం రాను కుదిరిచిపోతున్నాం. దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా కూడా తగ్గుతా ఉంది. కమ్యూనిస్టుల పరం తగ్గితే సమాజానికి మంచిది కాదు. అంతా ఎంతో చేయగలిగింది కమ్యూనిస్టులే. అలాంటి కమ్యూనిస్టు బలహీనపడితే సమాజంలో అరాచకం పెరుగుతుంది. ఇంకా అది పెరగకుండా ఉండాలంటే కమ్యూనిస్టులు అందరూ ఐక్యంగా ఉండాలి. ఐక్యంగా ఉండడమే కాదు, ఒకే గుంపులేక రావాలని నా ఉద్దేశం. ఒక ఎర్రజెండా కింద అందరూ కలిస్తే, ఎర్రజెండాని నమ్మిన వాళ్ళందరూ ఒక ఎర్రజెండా కింద నమ్మిది వస్తే అప్పుడు సమాజానికి ఉపయోగపడుతుంది. అలాంటి ఐక్యత ఉంటే బాగుంటుంది ఆశిస్తా. లింగమంతు మరణం పట్ల భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున ప్రగాఢ సంతాపం తెలియజేస్తూ వారి కుటుంబ సభ్యులకి